హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకములు అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. వాక్కును నేను నా హృదయంలో భద్రపరుచుకునే శక్తి నాకు గ్రహించినది అని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారికి మీరు వినుబుద్ధి పుట్టిస్తారు. లేదా నా మనసుకి తెలియకుండా గొప్ప కుటుంబానికి సహాయం చేయమని ప్రార్థించు. నేను దైవ దేవాన్ని గొప్ప కుటుంబం ఇది ఉన్నాయి. జూన్ నెల మొదటి 6 ఎన్నో మేళాలు మీరేమో చెప్పారు, ఎన్నో గందరగోళాలు చెప్పారు. అయితే నేను ఉపయోగమైన మీ స్వరూపము నీ పోలిక ఇచ్చిన బిడ్డలను వదిలిపెట్టడానికి 5 నెలలు కాపాడి దాటించి 6వ నెలలో ప్రవేశించుకుంటుంది. ఇదిలో మా కొరకు 3 విద్యలు సిద్ధపరచుంచారు. ఈ సన్నిధిలో ఈ స్థలంలో ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అనేటువంటి మాట పట్టణమంతా కూడా తెలియదు. అలాగే మాకు శరీరాహారం, శరీర రక్తముల ఆహారం, వాక్యాహారం, నేను ఈ 3 విధులలో మేము యోగ్యంగా పాల్గొనేటువంటి నాకు దయచేసి యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము. కూర్చుని మనము ప్రభుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా వచ్చింది. ఇశ్రాయేలు కాపరులను గురించి ఈ మాట ప్రవచించారు. ఆ కాపరులతో ఇట్లాను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపారు కదా, నేను కొమ్మిన గొర్రెలను వధించి కొమ్ముని తిని బొచ్చును కప్పుకొని నాటి గొర్రెలను మేపడు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టడు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రాడు, తప్పిపోయిన వాటిని వెతుకడు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని తేలుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున కృపాసమాధానము దేవుని మీకలను మనం గ్రహించుకున్నాం. పూర్వకాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు యేసుక్రీస్తు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలు అంటారు,
ఈనాడు క్రైస్తవులందరూ కూడా ఇశ్రాయేలీ వంశం ఉన్నటువంటి వారిని వేపేటువంటి ఈ సేవకుల విషయం పూర్వకాలంలోనే చెప్పబడింది. చాలా కఠిన మనస్సు, వారి పనులు, వారి స్వార్థము, వారి వ్యాపారం. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం నుండి 7 విషయాలు కనబడుతున్నాయి. 7 విషయాలు. మేపవలను కదా, కానీ అలా మేపడం లేదు. ప్రొబ్బిన గొర్రెలను వధించి. 2వ విషయము బలహీనమైన వాటిని మీరు. 3వ విషయం రోగం గల వాటిని. 4 కట్టుకట్టలు. 5 మరల కోలుకుని రావు. 6 తప్పిపోయిన వాటిని వెదకలు. అది మాత్రమే కాకుండా కనుక ఇటువంటి పరిస్థితులను మనం ఆనాడు కాదు, ఈనాడు కూడా దేవుని ప్రజలైనటువంటి గొర్రెలను మేపేటువంటి కాపరి విషయంలో చూస్తాం. అయితే మన కాపరి, ప్రధాన కాపరి అటువంటి ఆయన గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన ప్రియమైన వారి ద్వారా మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా గ్రంథము 45:12 మనం చూసినట్లయితే తన కుడిసిట్లో జలమును కొలిచిన వాడు, చేనతో ఆకాశమును కొలచూచిన వాడు, మన్నును కొలపాత్రలో ఉంచిన వాడు, త్రాసును. ఈ విషయాలు త్రాసుతో పర్వతములను తూచినవాడు. ఈ విషయాలు మన మానవుని యొక్క జ్ఞానానికి అందనటువంటివి. ఇవన్నీ కూడా యెషయా గారు పూర్వకాలంలో 40 వచనంలో రాసినట్టుగా చూస్తాం. కనుక ఇటువంటి గొప్ప దేవుడు అనేక రీతులుగా తన పోలిక, తన స్వరూపం ఇచ్చిన మానవులను రక్షించడానికి, కాపాడడానికి, పోషించడానికి ఆయన అనేక రీతులుగా కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ ఆయన యొక్క స్వరూపములు 7 రూపాలను మనము ఇక్కడ ధ్యానం చేస్తాం. మనకు ఇక్కడ ఈ విందును ఏర్పాటు చేసినటువంటి ఆయన ఎవరు అనేది మనకు అర్థం కాదు. ఈ విందులో పాల్గొనేవారు ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉండాలి అనేదాన్ని దేవుని వాక్యం ద్వారా వీధిలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే మరి యోహాను సువార్త 1:41లో ఆంద్రేయ ఏం చెప్తున్నాడంటే 1:41లో మేము మెస్సియాను కనుగొన్నామని చెప్తున్నాం. మెస్సియాను కనుగొన్నాం. అలాగే 45వ వచనం చూస్తే యోహాను సువార్త 1:45లో ఫిలిప్పు ధర్మశాస్త్రంలోనూ మోషే ప్రవక్తలు ఆయనను పిల్లల మనమైతే ఆయన కృపను బట్టి మనం ఆయన నుంచి కనుగొన్నాం, మన శక్తిని బట్టి కాదని. వాళ్ళు ధర్మశాస్త్రంలోనూ మోషే కాలంలో అంతా కూడా వాళ్ళు కంటో పాఠం పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సయ్య వస్తారు. ఈయన రాగానే సరిపోయిన వాక్యానికి, పాత నిబంధన వాక్యానికి సరిపోయింది. కనుకనే ఏం చెప్పారంటే వాళ్ళు మేము మెస్సయ్యను కనుగొన్నాము. అలాగే మోషేను, ఇతర ప్రవక్తలు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఎవరి గురించి చెప్పారో ఆ గొప్ప దేవుణ్ణి మేము కనుగొన్నామని చెప్పారు. అటువంటి మాటలు చాలామంది చెప్పలేకపోయారు. ఆ దినాల్లో ఏదో వేసుకున్నాము, చేపల రొట్లు ఇచ్చేవాడను, రోగాలు బాగు చేసేవాడను, దయాలు అడగొట్టేవాడను, ఇలా ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళ కాలం గడుపుకున్నారు. కానీ ఇప్పుడైతే ఈనాడు కూడా మానవ స్వభావం అప్పుడు ఒకటే కనుక ఈనాడు కూడా క్రీస్తు ప్రభువు సర్వాధికారి, సర్వలోక రక్షకుడు, సర్వలోక సృష్టికర్త అనేటువంటి మాటలు యేసు ప్రభు విషయంలో గమనించలేకపోతున్నారు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకున్న మనము
చివరి దినాల్లో ఉన్న మనము ఆయన ఏంటో తెలుసుకోవాలి. ఆయన మొదటి రాకలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన రెండవ రాకలో రాబోయేటువంటి పెళ్లి కుమారుడు. ఆయన రెండవ రాకలో రాబోయే పెళ్లి కుమారుడుగా ఉన్నప్పుడు మనం ఏమై ఉండాలి? పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. అలాగ సిద్ధపడాలని దేవుడు ఈ చివరి దినాల్లో ఉన్న మనకు ఆది కాలం నుండి ప్రవచనాలు, సృష్టికర్త అన్ని విషయాలు మనకు తెలియపరిచి వాటన్నింటిని కూడా రాసి మన చేతికిచ్చి ఆయన నడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు సర్వజీవుల పోషకుడు ఆయన, అందరికీ అన్ని చోట్ల ఆహారం ఇచ్చే దేవుడు. ఇది చాలదని చెప్పేసి ఆయన శరీర రక్తములను ఆహారముగా ఇచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళండి, అక్కడ ఒక మాట మనం చూస్తాము. 6:39 చూద్దాం. 6వ అధ్యాయము అంత్య దినమున నేను దానిని లేపుటే 40వ వచనం చూద్దాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపు. వీళ్ళ 44వ వచనం కూడా చూద్దాం ఒకసారి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపు. కనుక ఇప్పుడు చివరి దినములు మనము లేపబడాలంటే, లేపబడడం అంటే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏర్పరచబడ్డ వారిని ఆకర్షిస్తారు. మీరు మొదటి దశలోనికే రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16-17 వచనాల్లోకి వెళ్ళినట్లయితే 16లో ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ పరలోకము నుండి దిగివచ్చును, క్రీస్తునం నుండి ఆ మీదట. ఈ రెండు విషయాల కొరకు మనం ఎదురు చూడాలి. మరణాన్ని మైనస్ చేసేసుకోవాలి. పెళ్లి కుమార్తె వరుసలో వారికి మెసేజ్ వచ్చినప్పుడు ఏనాడైతే వారందరూ కూడా ఎదురు చూసి ఆనందించారో అలా ఈనాడు మనం రెండవ రాకలో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పురుషోత్తమ చౌదరి గారు పాట పాడుతున్నారు. మొదట గోర్రె పిల్ల రీతి ఒదిగి యోహాను గారు చెప్పారు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని చెప్పారు. అయితే ఇప్పుడు ఎలా రాబోతున్నాడండి? గొదమ సింహంలా ఎవరికి? ఆయన నమ్ముకోని వారికి, నమ్ముకున్నామని చెప్పి నమ్ముకోని వారి కంటే హీనంగా ఉండేటువంటి వారి కొరకు వారికి గొదమ సింహంలాగా రాబోతుంది. అయితే ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారికి పెళ్లి కుమారుడు ఎదురు చూస్తాడు. పెళ్లి కుమారుని రాకకు
కనడైన స్త్రీ అంటే ఎవరు? క్రైస్తవ సంఘం. ఈ కనేటువంటి బిడ్డను మృంగాలని ఘట సర్పం ఎదురు చూస్తూ ఉన్నది. కానీ దేవుడు శక్తి గలవాడు కనుక దానిని తప్పించి పరలోకానికి తీసుకుంటాడు. అలాగే చాలా పనులు దేవుని పని అనేటప్పుడు సాతాను ఒక చిన్న అటెంప్ట్ చేస్తాడండి. దానికి భయపడకూడదు. గుర్తుపెట్టుకోండి, కల్వరి శిలువలో క్రీస్తు ప్రభు సాతాను యొక్క తలను చితక్కొట్టారు. ఇక మిగిలింది ఏంటండి? తోకనాడిస్తే ఎవరు భయపడతారండి? పిల్లలు భయపడతారు, జూనియర్స్ భయపడతారు. జూనియర్స్ అంటే ఎవరు అనుకున్నారు? 20 ఏళ్ళు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు జూనియర్స్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సరిహద్దులు ఏర్పరచుకున్నారు. సాతాను వాళ్ళకి ఏర్పరిచింది. హద్దులు దాటి రాదు. వాక్యం ఎక్కువ చదవడానికి లేదు, ఎక్కువ నేర్చుకోవడానికి లేదు, ప్రార్థన ఎక్కువ చేయడానికి లేదు. మేము క్రైస్తవులే. వీళ్ళ అటువంటి వారు భయపడతారు. కానీ ఇది ఒక అటెంప్ట్ మాత్రమే. ఈరోజు కూడా మాకు ఒక అటెంప్ట్ చేసింది సాతాను. అందుకే ఈ ఆశగా వచ్చింది. కానీ ప్రభు మన పక్షముగా ఉండే ఆయన గొప్ప జయం. అందుకే అమ్మగారు వాడారు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మెస్సియాగా వచ్చారు, గొర్రెపిల్లగా వచ్చారు. ఇప్పుడు ఎలా రాబోతున్నారండి? పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనము పెండ్లి కుమార్తెగా తయారవ్వాలి. పెండ్లి కుమార్తె అంటే చెప్పుకున్నాను ఇంతకు ముందే. ఎన్ని మార్కులు రావాలమ్మా? 90, 80 కాదు, 100కి. మనందరం ఉంది కదా 13వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మంచి నేలను పడిన విత్తనాలు ఏవైనాయండి? 30 60 అన్ని మంచి నేల పడిన 3 రకాలు ఎందుకున్నాయి? వీళ్ళారా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఈ విందు ప్రధాని, మన కొరకు ఈ విందులన్నీ ఏర్పాటు చేసిన ఆయన ఎవరు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. మనము ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. రెండో విషయంలో పోదాము. ఆయన మంచి బోధకుడు. ఆయన ఎవరు చెప్పండి? బోధకుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో అక్కడ ఏం చెప్పారంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నా యొద్ద నేర్చుకునుడి అని చెప్పినటువంటి ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. మొదట ఏమనుకున్నాం? ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నారు. గొర్రెపిల్లగా వచ్చారు. ఎందుకు గొర్రెపిల్లగా వచ్చారు? నిన్ను గొర్రెపిల్లగా తయారు చేయడానికి వచ్చారు. ఇప్పుడు పెళ్లి కుమారుడిగా వస్తున్నారు. ఎందుకు? నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపడమని చెప్పారు. కనుక ఇక్కడ మనం చూస్తే రెండవ విషయము, ఆయన బోధకుడు. యోగు అని ఏం చెప్తున్నాడంటే, యోగు గ్రంథం 36:22లో ఒక మాట మనం చూడండి. యోగు గ్రంథము 36:22లో మనం చూసినట్లయితే, ఆయనను పోలిన బోధకుడు ఎవరు?
ఉపదేశం సిద్ధపరుస్తాడట. దాంట్లో 33:18 వెళ్ళండి. యోబులోనే 33 అధ్యాయంలో 18 నుండి చదవండి. తాము తలంచిన కాలంలో నమ్మకం చేయనప్పుడు ఆ, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కాపాడినట్లు కట్టిదలను నశింపకుండా వారి ప్రాణాన్ని ఆ, తప్పించినట్లు ఆయన వారి చెవులను తెలియజేయడం వారి కొరకు ఉపదేశము సిద్ధపరచు. సిద్ధపరుస్తాడట. వినరు, వినేవాడు బాగుపడతాడు. వినేవాడు గోతికి పోకుండా బాగుపడతారు. గొప్ప దేవుడు అనేక మంది లోకం ఉండగా మనలను ప్రేమించి మనకు ఆ జీవ మార్గాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. మిగిలిన వాడు పట్టుకోవడానికి వీల్లేదు. మనం ఎంతో ధర్మిలో మర్చిపోవాలి. కనుక ఆయన గొప్ప బోధకుడి క్రొత్త బోధ చేసాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ 6వ అధ్యాయంలో 54వ వచనంలో మనం చూద్దాం. నా శరీరము తిని ఆ, నా రక్తము త్రాగువాడు, నా శరీరము తిని నా రక్తము నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. వీళ్ళారా. గ్రంథంలో ఉన్న మాటలు చాలా మందికి అర్థం కాల. కొంతమందికి ఆనాడు అర్థం కాల, ఈనాడు కూడా అర్థం కాలేదు. మీరు చూడండి 52వ వచనం చూసుకోండి. 52 యూదులు ఈయన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. ఏమండి, అన్ని రకాల జంతువుల మొక్కలు తినడం అలవాటు పడి ఆ గొర్రెపోతు ముక్కలు ఎలా ఉంటుందో తెలుసు, కోడి ముక్కలు ఎలా ఉంటుందో తెలుసు, ఇక ఇతర జంతువులు అన్నీ తెలిసి మనిషి శరీరం ఎట్లా తింటారండి? ఇవన్నీ కూడా ఆత్మ లేనటువంటి మాటలు, దేవుని జ్ఞానం లేనటువంటి మాటలు. ఎంతకాలం ఉన్నా కూడా ఈనాడు కూడా ఇటువంటి వారు ఉన్నారు. ప్రభు యొక్క సంస్కార విందులో పాల్గొనని వారు, ఆయన శరీరత్వం తీసుకున్నటువంటి వారు చాలా మంది ఈనాడు కూడా చూస్తున్నాం. అయితే ప్రభు ఆ వారి యొక్క సందేహాలను వదిలిపెట్టల. 53వ వచనం, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. కాదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. స్పష్టంగా చెప్పారు. పిల్లారా, ప్రభు జీవించి ఉండగానే ఒక రొట్టెని తీసుకొని విరిచి వారికి ఇచ్చిందాక మత్తయి సువార్త 26 నుండి చదివాం మనము. వారికి ఇచ్చి ఇది మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పారు. అలాగే ఒక పాత్రను తీసుకుని ఆయన అందులో ఉన్నటువంటి ద్రాక్షారసమును వారికి ఇచ్చి మీరు దీనిని త్రాగుడి, ఇది నా రక్తం అని చెప్పారు. దీనిని నేను వచ్చే వరకు చేయమని చెప్పారు. ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం చెప్పాం. కనుక ఈ గొప్ప బోధకుడు మనకు క్రొత్త బోధ చెప్పారు. ఏంటే కొత్త బోధ? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు. ఏం మెల్లగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ మాటనే రహస్యంగా ఇద్దరు కలిసి చెవుల్లో చెప్పుకునే మాట కాదు. మైకులో పెద్ద మైకు పెట్టి కొండ మీద చెప్పాల్సిన మాట. ఎవరు చెప్పారండి ఇది? ఇది నువ్వేమైనా అనుకో, వినేవాడు ఏమైనా అనుకోనియండి. ఏంది యేసు ప్రభువుని కోసి మొక్కలు చేసి తింటారని అనుకోకపోతే ఏమైనా అనుకో. ఇలా ఆ స్థితిలోకి ఎదగలేక మనుషులు ఈనాడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సేవకులు ఎదగలేదు, విశ్వాసులు 34 అధ్యాయం చూశారు కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈనాడు సేవకులు ఎలా ఉన్నారో యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో స్పష్టంగా ప్రభు చెప్పారు. బాగా బలిసిన వాటిని కోసి తిని వాటి యొక్క బొచ్చును కప్పుకుంటారు. వాటిని మేపలు, రోగం ఉన్న వాటిని వారు స్వస్థపరచును, దారి తప్పిపోయిన వాటిని తోలుకురారు. కఠిన మనస్కులై అని బయటలో ఒకటి చెప్తున్నారు. ఆ గంట జబ్బు చేసి హాస్పిటల్ ఉన్నారంట. అయ్యగారు నుంచి ప్రార్థన చేస్తాడేమో, ప్రార్థన ఎదురు చూస్తే చేయకుండా ఒక ఆయన కబురు పంపి మీరు దశభాగం కట్టలేదు, అందుకే మీరు ఎట్టున్నారు, జాగ్రత్త అని చెప్పారు. ఆయన రాకుండా ప్రార్థన చేశారు. వీళ్ళారా కఠిన మనస్కులై పరిపాలన చేస్తున్నారు. అయితే వారికి వీరికి అందరికి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే ఆయన తన గొర్రెలను విడిచిపెట్టాడు. ఆ మాట మీరు 34 అధ్యాయం వేసుకెళ్ళి ఇంటికి పూర్తిగా చదువుకోండి. కనుక రెండవ విషయం ఏంటి చెప్పండి? ఆయన మంచి బోధకుడు. మూడవ విషయం
ఆయన పాపములను పరిహరించే దేవుడు ఆయన. మన పాపములను చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 29వ వచనంలో 7వ వచనంలో ఇక్కడ యోహాను గారు చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్ల. మొదటి యోహాను పత్రికలో యోహాను గారు 1వ పత్రికలో 1:7లో ఏం చెప్తున్నారంటే, చదవండి 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన అన్యోన్య సహవాసం గలవారమైంది. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా ఇలా ఆయన రక్తం చిందించి మనల్ని పవిత్రులుగా చేశారు. మనం ఆయన రక్తం ద్వారా ధైర్యండి. ఒక పాట రాశారండి, పాడండి వచ్చిన, ఎన్ని తిరిగిన పోవు ఎంత ఏడ్చినా పోవు, ఎన్ని పుణ్యక్రియలు చేసినా పోవు. అన్నీ చేసినటువంటి క్రీస్తు ప్రభువునందు నమ్మితేనే కానీ నీ పాపాలకు పరిహారం రాదు. చూడండి, ఈ విషయంలో క్రీస్తు ప్రభు రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే యెషయా గారు 53లో చూసుకోండి. యెషయా గారు 53వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన 5-6 వచనాలు చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుబట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష. చూసారా, మన సమాధానార్థమైన శిక్ష ఆయనకి. మన పాపములన్నీ మనకు రావాల్సిన ఆయన మీదే వేసుకున్నారండి. కనుకనే ప్రభు ఒక్కటే చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఇక అసలు వేరే మార్గం లేదండి. ఎన్నైనా చెప్పుకోండి భూమి మీద. ఇది మనుషులందరూ చెప్పే మాటలు ఇవి. క్రైస్తవులైన వారికి కొద్దిమంది కాదండి. ఆయన దగ్గరికి రావాలి. అందుకని అందరూ కూడా ఆయన ప్రేమించి అందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నారు. సరవేగంగా ఆయనకి దగ్గరకు వచ్చేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఈ ఎవరో వాళ్ళు తెల్లవాడు నల్లవాడు డబ్బులు ఇచ్చి పెంచేది కాదండి. యోహాను 6 ఉన్నారు కదా, యోహాను 6వ అధ్యాయం 53వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, 53వ వచనము. మీరు మనుష్య కుమారుని ఆ రక్తము ద్వారా పాపక్షమాపణ, ఆ శరీరం ద్వారా మన దెబ్బలన్నిటికీ కూడా స్వస్థత, ఇవి కాకుండా ఎంత ప్రేమ కలిగిన వాడికి ఆయన శరీర రక్తములను మనం భుజించడానికి ఇచ్చారు. అందులో ఉన్న ఆనందము ఇంతని చెప్పడానికి. నీవు అలా సిద్ధపడి వస్తున్నావా? ఇదిగో నేను ప్రభు. మనం ఏం చేయాలి? ఆ రక్తము ఆ శరీరం తినడం ద్వారా ఆయన రూపంలోనికి మనం రావాలని ప్రభు కోరుకుంటున్నాం. పిల్లల 4వ విషయం చూద్దాం. చూడండి, ఆయన కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల చూడండి. సరే, యోహాను సువార్త ఒక మాట చూద్దాం. చూడండి, 10వ అధ్యాయంలో 11వ వచనం చదవనమ్మా. 10వ అధ్యాయం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ప్రియులారా, ఎంత గొప్ప మాట చూడండి. మిగిలిన వారు ప్రాణం పెట్టండి,
ప్రాణం పోయేటట్టుగా పనిచేసేటువంటి సేవకులు ఉన్నారు తెలుసా మీకు? అందరు కాదు, కొంతమంది సేవకులు ప్రభు ఇచ్చిన పనిని నిర్వహించడానికి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకని ఆయన అడుగుజాడల్లో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఏమో చూడండి. 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఎవరు అడుగుజాడల్లో నడవాలండి? ఎవరో ప్రెసిడెంట్ గారో సెక్రటరీ గారో లేకపోతే ఇంకొక ఆయనలో ట్రెజరర్ ఆయన అడుగుజాడల్లో కాదండి. కాదు కాదు కాదు, వాళ్ళు మనుషులే. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకున్నట్లు ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి కాపరు ఉన్నారు. చూడండి, ఈయన ప్రధాన కాపరండి. 1 పేతురు పత్రిక 5:4లో ఏముంటుందంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటము పొందును. ఆ ప్రధాన కాపరి క్రింద మనం ఉండాలి. ప్రధాన కాపరి వైపు చూడాలి, ఎటు దిక్కులు అటు ఇటు చూడకూడదు. హెబ్రీ పత్రిక 12:1 ఏముందండి? ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి దాన్ని కొనసాగించేవాడు నాయన యేసు వైపు చూచుచు. ఎటు చూడాలండి? ప్రక్కన చూడకూడదు. ఒక ఆమె వాళ్ళ భక్తిగా ఉంటుంది, రేపు పొద్దున కిందకి వెళ్ళిపోతుంది. ఆమె వైపు కూడా కిందకు పోవాలి. ఒక ఆయన అబ్బో ఒకరోజు చాలా భక్తిగా కనపడతాడు, తెల్లాలి మరి కుప్ప కూలిపోయి ఉంటాడు. వద్దు వద్దు. ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూసేటువంటి పద్ధతిని అలవాటు చేసుకోండి. ఆయన చెప్పిన విషయాలు చాలా మందికి అర్థం కాక ప్రక్కన పడేస్తారు. నీవు విడిచిపెట్టాడు అనుకుంటావు. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. 2 దొంగలు ఉన్నారండి. ఎక్కడి దాకా తీసుకొచ్చాడు ఆయన? కల్వరి శిలువలో ఒక ఆయన కుడివైపున ఎడవైపున చేర్చుకున్నాడు కాపరి. వాళ్ళు కూడా వదిలిపెట్టలా. రోమా 3:23 ఉంది కదండి, అందరూ తెలిసిన మాట ఏం చెప్పండి? అందరూ దొంగలే. రోమా 3:23 ప్రకారంగా అందరు దొంగలే. అయితే ఏ వైపు దొంగగా ఉన్నావో నువ్వు ఆలోచించుకో. ఈ దొంగలను చావనేయండి వదిలిపెట్టలా. వాళ్ళ జీవితకాలం అంతా కూడా అక్రమాలు చేశారు, వదిలిపెట్టలా. ఇంకో ప్రక్కను చేర్చుకున్నాడు. ఇక్కడ కూడా ఒక ఆయన గేరాలు పోతున్నాడు, బడాయిలు పోతున్నాడు. అమ్ము నువ్వు దేవుడు ఇది అన్నీ తెలిసే. ఏ రోగం అంటే ఇది? నరకానికి పోయే రోగం. ఇలా కొంతమంది ఆ గీర తగ్గించుకోరు చివరి దాకా. ఎన్నాడు ఉన్నాగా ఇంకా ప్రశ్నలు, ఇంకా అనుమానాలు, ఇంకా డౌట్లే. ఎక్కడికి వెళ్ళేదాకమ్మా? నరకానికి వెళ్ళేదా. కనుక ఇక్కడ ఇద్దరిని ఏర్పరచుకున్నాడు దేవుడు, ఇద్దరిని కూడా చేర్చుకున్నాడు. లూకా సువార్త 23:43 ఒకసారి చూడండి. 23వ అధ్యాయము 43వ వచనంలో అక్కడ కుడివైపు ఉన్న దొంగలను ప్రభు ఏం చెప్తున్నాడంటే, కుడివైపు ఉన్న దొంగలు నేడు నీవు నాలో కూడా పరదేశంలో. ఎంత గొప్ప మాట! నీకంత తగ్గింపున్నదా? ఆయనను చూస్తున్నావా? మహాకాశం పట్టజాలని దేవుడు.
ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నీకు ఎన్నో అవకాశాలు, తరుణాలు. వీళ్ళారా ఒకటి గుర్తించుకోండి, మన జ్ఞానం, మన శక్తి, మన ఆదాయము, మన ఇల్లు వాకిళ్ళు బట్టి బతుకుతున్నామని అనుకోబాకండి. ఆయన ఉచితమైన కృప చొప్పున మాత్రమే మనం జీవిస్తున్నాం. ఒక మాట అన్నాడంటే ఆయన, నరులారా తిరిగి రండి అన్నాడంటే అయిపోయింది చాప్టర్. 2 కేకలు ఉన్నాయండి ఈ పరిశుద్ధ గ్రంథంలో, తొలి కేక, మరి కేక. తొలి కేక ఏంటి చెప్పండి? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్నా నా దగ్గరికి రండి, ఎందుకట్లా చేస్తారు, రండి నా దగ్గరికి, భారం అంతా పోతుంది. లేదు వినలేదనుకో 90వ కీర్తనలో, నరులారా. ప్రార్థన అంటే ఏమనుకున్నారండి? ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, పరలోకం దిగి వస్తుందండి. ఇద్దరు చేయరుగా. ఆయనేమో ఒక ప్రధానమంత్రి అయ్యే, ఈమెమో ఎంపీని ఎట్ట కలుస్తారండి పాపం, పరిపాలన అంతా కూడా. ఈమెమో ఒక పార్లమెంటు సభ్యురాలు, ఆయనేమో రక్షణ శాఖ మంత్రి, ప్రధానమంత్రి. ఇట్లా పెట్టుకుంటే వీళ్ళు ఇద్దరు కలిసి మేము విజయవాడలో నుండి ఇక్కడికి వచ్చే ముందు ఒక 25 కుటుంబాల దగ్గర ప్రార్థన పెట్టేవాడు. ఆదివారం ప్రార్థనకి వెళ్తారు కదా, నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది, మీరు ఎవరైనా చూడాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లో అడ్రస్. ఆదివారం సాయంత్రం పెట్టేవాడు. నేను ఒకటే ప్రశ్న అడిగేవాడు, మీరిద్దరు ప్రార్థన చేస్తున్నారంటే ఆయన మేమిద్దరం బాగా చేస్తాం, కానీ ఆ బాగా ఎదురు చేస్తుంది, నేను ఈ ఎదురు చేస్తాను, మంచిదే, అంతవరకన్నా మనము ఒప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలండి. ప్రభు చెప్పారు కదా, మీరు భూమి మీద ఎవరిద్దరు ఏకీపిస్తారో పరలోకం ముందు దాన్ని నేను ఇచ్చేస్తాను. కనుక ప్రార్థన చేయండి, పట్టుదలగా ప్రభువుని ఇస్తారు. సరే, మన వాక్యంలో పోతాం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 4వ అంశం ఏం చెప్పాము? ఆయన కాపరి, ఎవరిని కూడా విడిచిపెట్టడండి ఆయన. ఇదిగో చివరకు 2 దొంగలను కూడా ఏం చేశారు? చివరి వరకు కూడా వారికి అవకాశం ఇచ్చి, కుడివైపు ఉన్న దొంగలు ఏం చెప్తున్నాడు? నేను నీవు నాతో కూడా. 5వ విషయం చూద్దాం. ఆయన విందులో వడ్డించేటువంటి వాడండి. విందు ఏర్పాటు చేసిన ఆయనే కాదు, ఆయన విందులో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తిరిగిన తరువాత ఆయన వడ్డించాడండి. ఏమండి, గొప్ప గొప్ప వాళ్ళు విందులు ఏర్పాటు చేస్తే ఏం చేస్తారు? మనుషులు పెట్టి, కావాలంటే యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు పెట్టి వడ్డించండి అంటే రాళ్ళు వడ్డిస్తారా ఏంటి? వడ్డించరు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అది అక్కడ ఉన్నాయి పెట్టినవయ్యా పోయి, అక్కడ ఉన్న ఈ పిల్లలు నాకు కావాలని తినండిరా, ఆ మూతలో కూరని ఇందులో పిల్లల. ఈయన అలా కాదు, ఆయనే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనం చదివారు కదా, ఏం చేస్తారంటే ఆయన రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలను కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు ఆయన వడ్డించాలా? ఆకాశ మహాకాశమును పట్టజాలని వీళ్ళారా. అలాగూ మనకు వడ్డించాలనే ప్రభు ఈ విందుని ఏర్పాటు చేసి, అందుకని అయ్యగా రాశారు, మనము ప్రభుని మీరు లూకాసు వార్తలోకి వెళ్ళండి ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం చూడండి. లూకా 12. అతడు ఎప్పుడు వచ్చునో అని ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో నడుము కట్టుకొని గోలిన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయను. ఇలారా దైవజనుడు ఏం చెప్పాడండి? ఇదిగో ఈ శరీరక్తముల విందులో ఆయన చేతుల నుండి తీసుకోండి, ఆయన వడ్డిస్తారు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ.
అయితే ఆయన యొక్క శక్తిని, జ్ఞానమును మనం అర్థం చేసుకోలేమండి. భూమి ఆకాశములు తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు. ఇదిగో 900 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. ప్రతి ఒక్క మనిషితో ఆయన ఉండగలిగిన దేవుడు. ప్రతి ఒక్క మనిషితో. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో చివరి వచనంలో ఏం చెప్పారంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను ప్రతి ఒక్క మనిషితో 900 కోట్ల మందితో 900 కోట్ల మందిగా ఉండగలిగారు. ఇంకా మీకు అర్థం కావడానికి యెషయా గ్రంథము చదివే 40 అధ్యాయం 12 వచనం ఒకసారి చూసుకోండి. యెషయా 40:12 తన కుడిసికిలో జలమును కొలిసిన వాడెవరు? ఆకాశం ఎట్లండి? అదేం జాలది? జలతో ఆకాశమును కొలచూచిన వాడు, త్రాసులో పర్వతములను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంది. అంతేగాని మనకు రోగం వచ్చింది, ఆయనకు రోగం వచ్చింది అనుకోవాలండి. మనకు అప్పులు ఉన్నాయి, చేసేది కూడా అప్పులు ఎక్కువ పెట్టుకుంది. పాపం మన ఇంట్లో తగాదాలు పడ్డ ఆయన కూడా తగాదు వచ్చింది అనుకోవాలండి. ఆయన ఎంత గొప్ప శక్తి గలవాడు, గొప్ప ఆయన యొక్క శక్తిని వర్ణించలేము. కనుక ఇక్కడ మనం చూస్తే మనము 4వ అంశంలో ఏం చెప్పుకున్నామంటే, గొప్ప కాపరి ఆయన. ఏ ఆహారం ఎవరికి పెట్టాలో ఆయనకి తెలుసు. తర్వాత ఆయన విందులో వడ్డించేటువంటి ఆయన, ఎవరికి ఎలా వడ్డించాలో చూడండి. చిన్నపిల్లలకు ఆహారం తినిపిస్తారు కదమ్మా. ఎవరు పెడితే బాగుంటుంది? తల్లి పెడితేనే పిల్లకు బాగుంటుంది, పిల్లకు తల్లికి ఇష్టమైనటువంటి పని. అంతేగాని మీరు వేరే వాళ్ళు వచ్చి బంగారం పెట్టండి పిల్లలు తీసుకుంటారా? వద్దంటారు. అలాగే మనము కూడా ప్రభు దగ్గర నుండి మనము ఆహారం పొందాలి. సర్వజీవులు కన్నులు ఆయన వైపు చూస్తున్నాయండి. మనం కూడా ఆయన వైపు చూసి ఆహారం. అందుకని ప్రభు ప్రార్థన నేర్పించాడు, తెలుసు కదా మనం గురించి చెప్పే ప్రార్థన. మారుతున్న ఆహారము నేడు మాకు. ఏంది ఆయన అడగకుండా తినలేరండి? లేదు తినలేరండి. ఉప్పు వేసుకోకూడదు అన్నారు, ఇప్పుడు షుగర్ వేసుకోకూడదు అన్నారు. అమ్మో ఏం వేసుకోకూడదు, అన్నీ ఉన్నాయి చాలా కేజీ తెచ్చిపెట్టే వేసుకోకూడదు. అనుదిన ఆహారం ఆయన ఇస్తేనే. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేదండి. ఎవరు కూడా భోజనం చేసి సంతోషించలేరటండి. వాక్యం చూపించడం నాకు చాలా ఇష్టం. కానీ మరి తెలియదు. ఆ ప్రసంగిలోనికి వెళ్ళండి. అక్కడ ఆ చూపించారు. 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయంలో 25వ వచనం చూద్దాం. 2:25 చూడండి. ఆయన సెలవు లేక ఎవరండి? ఈయన సెలవేదండి మనకి. ఈయన సెలవిచ్చేదేంటి? ఏమ్మా ఈయన సెలవిచ్చేదేంటి? అయ్యా అదేసుకోకూడదు, ఇదేసుకోకూడదు. అమ్మో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బాగా బలం వచ్చే పాలు నీళ్ళు కలపకుండా పాలు తాగలేదు, మాంసం తిన్నది బాగా బలం వచ్చింది. అలా కాదండి. ఆయన సెలవు లేక. అందుకనే ప్రభు నేర్పించారు మారుదిన ఆహారము కనుక ఈయనే వడ్డిస్తూ ఉన్నారండి. సరే, ఆరో విషయం ఉంటుంది. ఈయన సమభక్త దానకర్త. సమభక్తం అంటారు మన భోజనాన్ని. సమభక్తం. అనేక మంది, అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్న వారందరూ కూడా వచ్చి ఇక్కడ మన మందిరంలో కూడా అంతే కదండి. ఇవాళ దేవుడు గొప్ప కృపను బట్టి మనకు భోజనాలు మళ్ళీ ప్రభు ఏర్పాటు చేశారు. వేరేనంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాం. నిన్న అందరికి కూడా మా ఇద్దరు పని ఏంటంటే, నిన్న అందరూ ఫోన్ చేస్తున్నారు, అయ్యా నీ భోజనాలు కదా జ్ఞాపకం చేస్తారు. భోజనాలు ఎవరి పని, ఎవరి డ్యూటీ వాళ్ళు ఎక్కండి, ఎవరి పనాలు చేయండి. మనం భోజనం పెట్టడం ఊళ్ళో సాగుతుంది తెలుసా మీకండి? అన్ని దానముల కంటే గొప్ప దానము నువ్వు తెలుసుకో. మిగతా సామెతలు మరి అది ఇక్కడ ప్రభు మనకి ఇస్తున్నారు. ఎంత గొప్ప సంగతి అండి. అడావుడి ఆ మాంసం కొట్లు కాడ, చేపల కాడ నిలబడి ఇప్పుడు ఆదరికి వెళ్తారు, ఇప్పుడు వస్తారు. మళ్ళీ మసాలా లేకుండా ఒట్టి నీళ్ళు చూడడానికి వీలేదుగా కూరగాయలాగా
ఇవన్నీ సమకూర్చి ఉండాడు పెట్టి వచ్చేసరికి ఇక్కడ నన్ను ప్రార్థన చేయాలి. ప్రియులారా, దేవుడికి తెల్లారి సోమవారం నుండి శనివారం దాకా వండుకొని తినడు, కేజీలు తెచ్చుకుని ఆదివారం నాడు మాత్రం మనం మన మందిరానికి ఫ్రీగా ఎక్కడి నుంచి అయినా వచ్చేసి వేయచ్చు. ప్రభు కావాల్సిన ఆహారం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సమభక్త్వ భోజనం. అనేక మంది పిక్నిక్ వాటికి వెళ్తారు చూడండి. అలాగే ఇక్కడ మనం అందరం కూడా ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత వంకాయలు, దోసకాయలు, బీరకాయలు ఉన్నాయనుకోండి మార్కెట్, అది అక్కడ పొలం ఉన్నదండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పొలం వచ్చేసి బీరకాయలు పొలం ఒకటి, సొరకాయలు పొలము. జ్ఞానేది అమ్మ పొలం మార్కెట్లో ఉందా ఇంటికాడ ఉందా? మన దగ్గరికి రాగానే ఎక్కడిది కూర, ఎవరిది కూర, పొలం వచ్చేసింది కూర కూడా. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే అందరూ కలిసి భుజించడం, ఏకత్వము, సమాధానము, సంతోషము, అందరూ కూర్చొని పక్క పక్కన. ఇప్పుడు మనం ఇది అయిన తర్వాత అదే చేసింది ఏకత్వం అండి. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, ఒక చోట కూటానికి వెళ్తాను. సరే ఆ కులం సంగతి చెప్పలేదు. ఎవరి కులంలో అక్కడ కూర్చుంటున్నారండి. ఈ కులంలో ఇటు పక్కని, ఈ ఇటు పక్కని. నేనేం చెప్పానంటే, అమ్మ పరలోక రాజ్యంలో కూడా మీకు కులానికి ఒక గట్టం లేదు అక్కడ. ఇవి ఈ కులం రండి, ఈ కులం అని ఎక్కడ ఉందండి. 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14లో ప్రభు చెప్పాడు, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరు ముందులాగున అందరూ కూడా వెళ్ళి ఒక్క దగ్గరే ఉండాలి. ఇది ఏ డినామినేషన్, ఆ డినామినేషన్, ఈ డినామినేషన్, ఏ కులం, అక్కడ అవన్నీ లేవండి. నేను అందుకే చెప్తుంటాను, అన్ని గేటు దగ్గర వదిలేసి రండి మీ కులాలు. మా ఊరికి ఏమంటారంటే మీరు సొంతలో ఉంటున్నారా, అద్దెల్లో ఉంటున్నారు, ఇంకా ఆయన అక్కడెక్కడ బైబిల్లో సొంతలు వాడు ధన్యులు, పర్వత రాజ్యం వారు ఎక్కడ లేదు. 66 వినాలా, నీ కులము, మతం అన్నీ అక్కడ, నీ హోదాలు, డబ్బు అక్కడ గేట్ కార్డు వచ్చేసి లోపలికి రా. వెళ్ళేటప్పుడు నరకాన్ని ఇవ్వాలంటే వాళ్ళు తీసుకెళ్ళాలి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. 7 విషయాలు ఉన్నాయి చూడండి. శరీరం ఒక్కటే. ఏ దేశమైన వాళ్ళండి బూది గంధముల వరకు వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు. ఎక్కడికి అమెరికా కూడా పోయి చూసేవాళ్ళు, ఎవరు కూడా అక్కడ 2 చేతులు 2 కాళ్ళు. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. పిలుపు విషయం అయితే పిలుపు కూడా ఒక్కటేనండి. ఒక్కటే నిరీక్షణ కలిగి ఉన్నాము. ప్రభు వస్తాడు, మేము వెళ్ళిపోయి అక్కడ ప్రభుత్వం ఉంటాము. కనుక ఈ ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడే నేర్చుకోవాలి. నిన్ను నువ్వు వేరుపరుచుకోకూడదు. దేవుడిచ్చిన నీ గొప్పతనాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి నీ ఉన్నత స్థలంలో ఉన్నావేమో, దాన్ని నువ్వు వేరుపరుచుకున్నట్లయితే అక్కడ అందరిలో కలిసి ఉండలేవు.
అందుకని ఇలా దేవుడు ఆయన శరీర రక్తాలు ఇచ్చి ఆ విందులో ఆయనే మనకు వర్ధిస్తూ ఉన్నారు. చివరిగా చూద్దాము. చివరిగా ఆయన మనకు తండ్రిగా ఉన్నారు. ఇదిగో ఎపిసి 4లోనే ఉన్నారు కదా. 6వ వచనంలో ఏముందో చూడండి. 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. పిల్లల సాంఖ్యం 3:12లో ఏముంటుందంటే 3:12లో తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా తనకు ప్రేమించిన వారిని పిల్లల కనుక ఆయన గద్దించి శిక్షించి తన బిడ్డలను క్రమపరుస్తారు, ఆయన ఓదారుస్తారు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 43వ వచనంలో మాట ఉంది. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె. నీతిమంతులు ఎవరండి? ప్రభువుని యేసు ప్రభువును నమ్ముకున్న వారు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక తండ్రి ఉన్నాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 43, 44లో ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి. మీరు మీ తండ్రి యొక్క మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చూడండి, ఏ తండ్రి ఏ ఆహారం పెడతాడో చూడండి. నీతిమంతులేమో తమ తండ్రి రాజ్యంలో, ఎందుకని ఆయన పెట్టే ఆహారం తిని ఆయనలో ఎదిగి ఆయన స్వరూపం ధరించి వారు సూర్యుని వలె ఆయన రాజ్యంలో తేజరిల్లుతారు. అయితే ఇక్కడ యోహాను 8:43-44 ప్రభు చెప్తున్నారు, నీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఆయన ఏ ఆహారం పెడతాడు, ఆయన సంబంధులుగా ఉండకుండా ఉండాలని ప్రభు మనల్ని విధానం. వీళ్ళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త అక్కడ ప్రభు శిష్యుల పాదములు కడిగినట్టు చూస్తున్నాం. ఎన్నో అధ్యాయం అనేది 13వ అధ్యాయంలో ఎంత తగ్గింపు చూడండి. ప్రభుతో ఉన్నవారు మీకు ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. చూడండి, ఒక రాజ్యంలో ఒక రాజుగారు చాలా పేదవాడైనటువంటి భక్తిపరుడైన ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఎటువంటి వాడు చెప్పండి? చాలా భక్తిపరుడు, పేదవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పెట్టె తాళం వేసి వాళ్ళ సేవకుల చేత మోయించుకుని వెళ్తూ ఉంటాడు. అందులో ఏముందో ఎవరికి తెలియదు, రాజుగారు కూడా తెలియదు. తెలియకపోతే ఏం చేయాలండి? ఇక విమర్శకులు బయలుదేరి అదిగోండి ఎప్పుడు డబ్బు అప్పుడు అందులో వేసుకుని తాళం వేసుకుని ఇంటికి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఈయన ఎంత సంపాదిస్తున్నాడు అసలు? అందులో రాజుగారిని కూడా అడిగారు, నీకు తెలిసిన డబ్బాలు ఏముందో పెట్టిలో. అబ్బాయికి రాజుగారికి కూడా ఎక్కిచ్చేసారుగా. ఒకరోజు సడన్గా ఆ పెట్టి తాళాలు తీయించితే దాంట్లో ఏమున్నాయి? చినిగిపోయిన బట్టలు, పాత్రలు, ఇంకేం లేవు దాంట్లో, డబ్బు కానీ ఏమి లేవు. అప్పుడు ఆయన అడిగారు, ఏంటి అర్థం కాదు ఆవిడకి భాష. అప్పుడు చెప్పాడు, అయ్యా గర్వము అతిశయం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడు తాళం తీసి వాటిని చూసుకుంటాను. తాళం తీయనట్లా పెట్టుబడి చూస్తే నాకు తెలుసు ఏమని, నీవే స్థితిలో నుండి వచ్చావో ఆ స్థితిని మర్చిపోవు. ప్రభు నిన్ను ఉద్ధరించారు, కాపాడారు, బలపరిచారు, గొప్ప స్థితిలో ఉంచాడు. ఆ వెనక స్థితి మర్చిపోవద్దు. ఆయనకు అందుకని దావీదు గారు 103 కీర్తనలు ఏం చెప్పారు? నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారట. రాజుగా తాళాలు తీయించితే ఏమున్నాయి ఆ పెట్టిలో? పాత బట్టలు, చినిగిపోయిన బట్టలు. ఇవి ఒకప్పుడు నేను వేసుకున్నాను. ఎప్పుడైనా ఈ గర్వం అతిశయం చాలామంది పనివాళ్ళు మంత్రి గారు కదా ఉన్నట్లు
గుర్తు రాగానే తాళం తీసి చూసుకుంటాడు. అప్పుడు కిందకి తగ్గిపోయింది. ఏ స్థితి నుండి పడితివో ఎరిగి ఆ స్థితిలో సేవ సాగించునా. ఏ స్థితి నుండి పడితివో ఎరిగి ఆ స్థితిలో సేవ సాగించునా. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తన మాట ద్వారా ఆదికాండములు సృష్టి యావత్తు కలుగు చేసిన దేవుడు నీ కొరకు నా కొరకు ఎన్ని రూపాలు ధరించారు. మనకు విందివ్వడానికి ఆయన ఎన్ని రూపాయలు ఆయనే వడ్డించాలా. ఆయన బోధకుడుగా ఉన్నాడు, ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఇదిగో వీటికి అనుగుణంగా మనం ఆయనకి ఇష్టమైన వారు కూడా. ఆయన తండ్రిగా ఉన్నాడంటే మనం ఎలా ఉండాలి? ఆయన కుమార్తెలు కుమారుడుగా ఉండాలి. ఆయన బోధకుడుగా ఉండాలంటే మనం వినేవారుగా ఉండాలి. ఆయన కాపరిగా ఉన్నాడంటే మనము ఆయన కాపరి కింద ఉండేవారుగా ఉండాలి. అంతేగాని ఆయనకి నీతులు చెప్పేవారుగా ఉండాలి. ఇలాగూ మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చాడు. చివరికి ఆయన యొక్క శరీర రక్తములను మనకి ఇచ్చాడు. వాటిని అనుభవించాలి. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. బాప్తిసం తీసుకున్నవారు ఎవరైనా సరే ఎక్కడ బాప్తిసం తీసుకున్నా సరే సిద్ధపడి ఉన్నట్లయితే శరీరత్వముల బలలో పాల్గొనడానికి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ రావాలి. ముందుగా అందరూ కూడా ప్రార్థన చేసుకోండి.